వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. అది విడిపోవలసిందే. అది ఉండడానికి వీలుండేది కానే కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేద్దే తత్ నత్వం శోచితుమర్హసి. ఇది ఎప్పుడు పుట్టిందో అప్పుడే దీనికి మృత్యు తేదీ కూడా ఉంది. అది ఈ రోజు పుట్టినది అని తెలిసున్నది ఆ తేదీన వెళ్ళిపోతుంది పంచభూతాల్లోకి. అది జాయతే గచ్చతే, అది వచ్చి వెళ్ళిపోయేదే తప్ప ఉండిపోయేది కాదు. ఒకటి మాత్రం వెళ్ళిపోదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది ఖడ్గము చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తలపబడదు, గాలి చేత విసిరివేయబడదు. అది ఎప్పుడూ ఉండేది ఆత్మ. అది నేనన్నది అనుభవంలోకి వస్తే అయిపోయిందంతే మోక్షం. అదే జ్ఞానం. జ్ఞానాత్ దేవత కైవల్యం. ఇలా నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి రావాలి. ఆ అనుభవం భక్తి వలన వస్తుంది. ఈశ్వర కటాక్షంగా రావాలి. ఆ జ్ఞానం పుస్తకం చదువుకుంటే నిలబడేది కాదు, అనుభవంగా. అది లేక ఏం చేస్తాడంటే మృత్యుభీతి. అమ్మో వెళ్ళిపోతానేమో, అమ్మో వెళ్ళిపోతానేమో, అమ్మో వెళ్ళిపోతానేమో. ఎంత బెంగ పెట్టుకున్నా ఎవరున్నాడు? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఎంతమంది వచ్చినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, మహా అయితే మామూలు వాడు కట్టెల్లో కాలిపోతాడు, ఆయన గంధపు దుంగల్లో కాలిపోతాడు, అంతే తేడా తప్ప శరీరం మాత్రం కాలిపోవలసిందే. ఆ శరీరం వెళ్ళిపోవలసిందే తప్ప శరీరంతో వెళ్ళిపోవడం ఉండదు.